వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. జర్రగమ్మునుండు బుజ్జి పండు పడింది తప్పుగేరు. వాత్సాయన లిఖించునాయన లవంగి మొగ్గ తుంచి లవ్ 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 లవ్. సిగ్గేసిన చేసేది చెయ్యన శుభస్య శీఘ్రమింక నో 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 నో. హే లామినో పండు పండు. ఓకే, మరి ఈ రోజు జిల్ జిల్లీగా వచ్చేసింది ఏక్షిలా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వరంగల్. రైట్. సో మరి మొత్తానికి వాళ్ళ స్కూల్ పేరు చెప్పగానే ఇక్కడున్న గర్ల్స్ అందరూ ఫుల్ టు ఎనర్జిక్ గా అండ్ ఫుల్ టు యాక్టివ్ గా ఉన్నారు. సో గర్ల్స్, ఆర్ యు రెడీ టు ప్లే ద గేమ్? ఓకే రైట్. సో ఇక లేట్ చేయకుండా ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో 1 కాదు 2 కాదు 4 డిఫరెంట్ గేమ్స్. సో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మేమున్నాం అండ్ మీరు కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. చేస్తారా? ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు నువ్వు అని అంటారా? ఓకే రైట్. సో ఇక లేట్ చేయకుండా ఫాస్ట్లీ విల్ మూవ్ ఆన్ టు యాక్టివిటీస్. ఓకే రైట్. సో మరి మొత్తానికి యాక్టివిటీస్ అనుకున్నాం కాబట్టి యాక్టివ్ గా ఇక్కడ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. నిజంగా ఈ రోజు చక్కగా మన జిల్ జిల్ జిగాలో పార్టిసిపేట్ చేయడానికి కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా అందమైన అమ్మాయిలు అందరూ రెడీ అయ్యి వచ్చారు. ఒక్కసారి వాళ్ళని చూడగానే ఏంటి అసలు ఇది స్కూలా కాలేజా అసలు ఏంటి ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నారు వీళ్ళని. సో యాక్చువల్ గా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ రోజు మన షో జరుగుతుందని తెలుసు కాబట్టి చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. ఇక లేట్ చేయకుండా ఇక్కడ ఇంతమంది గర్ల్స్ ఉన్నారు కాబట్టి ఒకళ్ళే లీడ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకనే టీమ్స్ డివైడ్ చేసుకుందాం. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ అండ్ రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నితిన్ టీమ్. రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నితిన్ టీం అనగానే ఆల్రెడీ అమ్మాయి వెళ్ళిపోతున్నా. ఓకే, నా వల్ల కాదు ఇవాళ నితిన్ టీం అనగానే. అవును, అమ్మాయి వెళ్ళిపోవట్లేదు. నీకు అర్థం కాదు ఏంటంటే అక్కడ యాక్టివిటీ చేయడానికి వెళ్తుంది నేను చెప్పగానే. సో రైట్, ఇక లేట్ చేయకుండా సో ఇక్కడ అందరూ అమ్మాయిలు అండ్ అలాగే టీం డివైడ్ చేసుకున్నాం. నితిన్ టీం, స్వప్న టీం. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ విల్ మూవ్ ఆన్ టు యాక్టివిటీ. సో మరి యాక్టివిటీ చేయాలంటే మనకి కావాలి పార్టిసిపెంట్స్. అంటే నా టీం నుంచి ఒకళ్ళు, నా టీం నుంచి ఒకళ్ళు. సో మరి ఫాస్ట్ గా నా టీం నుంచి యాక్టివిటీ చేయడానికి ఒక చిచ్చర పిడుగు వచ్చేస్తుంది. కమ్ ఆన్. ఏది అమ్మాయి ఏది? అమ్మాయి ఏది? అమ్మాయి ఇందాక నుంచి బ్రదర్ నితిన్ బ్రదర్ ఇక్కడున్న నితిన్ బ్రో అంటుంది. సిస్ ఐఎమ్ హియర్. నువ్వు హైట్ అనుకున్నా నేను చిచ్చర పిడుగానే. నువ్వేది నిజంగానే ఎంతున్నావు? ఎక్కువ మాట్లాడుతున్నావు. This much knowledge it seems. My also knowledge. I am also 10th inter BTech. Okay right. So anyways చాలా సిగ్గుపడుతుంది పాప. సిగ్గుపడడం కాదు, మైక్ తో కొట్టుకుంటుంది. ఎందుకు వచ్చిన కర్మరా బాబు నాకు ఇది? అవునా? నో రేట్ దట్టి ఫెలో. అవునా? బఫెలోనా? అవునా? అరే యు ఆర్ సేయింగ్ బఫెలో? No. This is not buffalo. This is pig. సో ఓకే, నితిన్ టీం నుంచి ఒక చిచ్చర పిడుగు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి వచ్చేస్తుంది ఒక అల్లరి పిడుగు. నా టీం నుంచి చిచ్చర పిడుగు, వాళ్ళ టీం నుంచి అల్లరి పిడుగు. ఇక లేట్ చేయకుండా సో మరి ఫాస్ట్ గా విల్ స్టార్ట్ దిస్ యాక్టివిటీ విత్ దిస్ చిచ్చర పిడుగు. హాయ్. హాయ్ నితిన్ బ్రదర్. పేరు? జాహ్నవి. జాహ్నవి సిస్ హాయ్. Jahnavi says hi. Not understood. Not understood? What Ray? You which class Ray? 6th class. You are nothing understanding. నువ్వు 6th? అరే మై నీకంటే ఎక్కువ. రైట్. ఎనీవేస్ జాహ్నవికి ఏం అర్థం కావట్లేదు పాపం పాపకి. రైట్, ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ గా మనం వెళ్ళిపోతున్నాం యాక్టివిటీ. సో మరి నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటో చూద్దామా? అందుకే వచ్చి నువ్వు చూడకు అర్ధరు. నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే డాన్స్ చేయాలి. చేస్తావా? హియర్ వి గో. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం.
నేను పక్క లోకలో నేను వాడే గాజులు కోకారై కళ్ళన్ని ఊరమాస లెక్కలో నేను పక్క లోకల్ నేను పక్క లోకలో నేను వాడే గాజులు కోకారై కళ్ళన్ని ఊరమాస లెక్కలో. ఓకే రైట్. సో రియల్లీ నిజంగా నేను ఏదో అనుకున్నాను కానీ నువ్వు ఇంత చక్కగా ఇంత ఫెంటాస్టిక్గా ఇంత బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేస్తావు నాకు అస్సలు తెలియదు. ఒకసారి అందరికీ క్లాప్ కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్త చెయ్యి ఊడిపోగల. సో ఇప్పుడు నా టీం నుంచి అల్లరి పిడుగు రెడీగా ఉంది. వాట్స్ యువర్ నేమ్? సాత్విక. ఓకే సాత్విక, నీకు వచ్చిన టాస్క్ చూసేద్దామా? ఎస్. ఓకే సాత్విక, నువ్వు ఒక కొత్త ప్లేస్ కి వెళ్ళావు. సో నువ్వు కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు. కొంపతీసి దయాలతో మాట్లాడుతుందా ఏంటి? ఆల్రెడీ ఇక్కడ పెద్ద దయ్యం ఉంది. ఏం మాట్లాడుతుందా చెప్పు. అగ్ని అగ్ని. ఓకే నువ్వు కొత్త ప్లేస్ కి వెళ్ళావు. సో ఓకేనా, అది నీకు వచ్చిన టాస్క్. అక్కడ నీ రియాక్షన్ ఏంటి, నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు? ఓకే. వావ్, ఈ ప్లేస్ ఎంత చాలా బాగుంది. వావ్, రియల్లీ ఇట్ వాజ్ అమేజింగ్. నేను ఇంతవరకు నా లైఫ్ లో ఇంత మంచి ప్లేస్ ఎప్పుడు చూడలేదు. ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద హిమాలయ పర్వతాలు, సెలయేరు. వావ్, నిజంగా చాలా బాగుంది. ఇక్కడ మనం చూస్తే ఇటు మంచి పచ్చని గడ్డి, ఇలా ఐస్ క్రీమ్ తింటూ ఉంటే నా ఫ్రెండ్స్ అందరూ నేను ఐస్ క్రీమ్ తింటూ ఉంటే చూస్తూ వాళ్ళు కుళ్ళుకుంటూ బాబా ఏముంటుందిలే. ఏముంటుంది? చాలా మజాగా ఉంటుంది. ఓలమ్మో, ఏమి ఈ బట్టలు ఏమంటారే, ఈ డ్రెస్ ఏమంటారే? దీన్ని కాగ్రాచోలి అంటారు. అంటారా? Yes. ఓలమ్మో, నాకు ఒక్కసారి ఆ డ్రెస్ వేసుకోవాలని ఉంది. మనం వెళ్ళి కొనుక్కొద్దాం. సరే, ఇక్కడ మరి ఇద్దరు నిలబడి ఉన్నారు, అసలు వీళ్ళని ఏమంటారు? మనుషులు అంటారు. హ్యూమన్. హ్యూమన్ మీన్స్ ఏమో అంటారంటనే. ఇది కొత్తగా ఉంది ఏంటి? చాలా కొత్తగా ఉంది. ఇది ఇంతనే ఉంది, ఇదేమి ఇంత ఉంది. ఓకే రైట్. సో ఎనీవేస్ చాలా చక్కగా ఇద్దరు వాళ్ళ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. క్రేజీ యాక్టివిటీని కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెళ్ళాల్సిందే ఒక గేమ్ లోకి. మరి ఆ గేమే పరుగు పరుగు. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం అనుకున్నట్లుగా పరుగో గేమ్లోకి వచ్చేసాం. సో మరి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాలి పార్టిసిపెంట్స్. అంటే నా టీం నుంచి నలుగురు. సో మరి ఫాస్ట్ గా నా టీం నుంచి వచ్చేస్తున్నారు 4 బ్యూటిఫుల్ గర్ల్స్. కమ్ ఆన్, కమ్ ఫార్వర్డ్. నా టీం నుంచి వచ్చేస్తున్నారు 4 మెంబర్స్, బ్యూటీ యాపిల్స్. రైట్. సో ఎనీవేస్ ఇద్దరు పార్టిసిపెంట్స్ వచ్చేసారు కాబట్టి ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ మనకి కావాలి ప్రాపర్టీ. ఓకే. సో మరి పరుగో గేమ్ ఆడటానికి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మా చేతిలో 2 బాల్స్ అండ్ అక్కడ పొజిషన్లో 2 రింగ్స్. సో మరి ఫాస్ట్గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 4 అమ్మాయిలు ముందుగా వస్తాయి. 2 గర్ల్స్ ఇక్కడ ఉంటారు, 2 గర్ల్స్ అక్కడ 2 రింగ్స్లో ఉంటారు. ఎవరైతే ఇక్కడ 2 గర్ల్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ నుంచి అంటే ఈ బాల్ని కాళ్ళ మధ్యలో పెట్టుకొని జంప్ చేస్తూ అక్కడ దాకా వెళ్ళి ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు కదా, ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్స్ యూజ్ చేయకుండా ఓన్లీ ఆ లెగ్స్తోనే పాస్ ఆన్ చేయాలి ఈ బాల్ని. అది ఎలానో మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు. హ్యాండ్స్ యూజ్ చేయదు, ఓకేనా? సో రైట్. ఒకవేళ హ్యాండ్స్ యూజ్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ నుంచి అంటే ఇక్కడి దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. సో ఇలా ఇద్దరు ఆడతారు. ఫైనల్గా ఈ గేమ్ని ఎవరు ఫాస్ట్గా అండ్ తక్కువ టైంలో కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే మన పరుగో గేమ్ విన్నర్స్. సో మరి ఫాస్ట్ ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో మరి ఫాస్ట్ అయితే ఆ పొజిషన్కి వెళ్ళే ఇద్దరు గర్ల్స్ ఎవరు? ఓకే రైట్. సో మరి పరుగో గేమ్ ఆడటానికి నా టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు. మేక్ ఇట్ ఫాస్ట్. హెవ్ వి గో. 3, 2, 1 స్టార్ట్. ఓకే రైట్. సో మరి పరుగో మా టీం గర్ల్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ గేమ్ ఆడటానికి స్వప్న టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు. హెవ్ వి గో. 3,
2, 1, start. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ పరుగో గేమ్ ని 2 టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సక్సెస్ఫుల్ గా అండ్ ఫైనల్ గా విన్నింగ్ టైం. సో ఎవరు తక్కువ టైంలో అండ్ ఫాస్ట్ గా ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే విన్నర్స్ అని చెప్పాను. సో ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. మా టీమ్ గర్ల్స్ ఈ రోజు పరుగో గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 2 minutes. ఈ రోజు పరుగో గేమ్ ని కంప్లీట్ చేసేసుకున్నారు నా టీం వాళ్ళు వచ్చేసి విత్ ఇన్ 1 minute 18 seconds. సో మరి ఫైనల్ గా ఈ రోజు విన్నర్స్ ఆఫ్ పరుగో గేమ్ స్వప్న టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ అండ్ యూ టూ గర్ల్స్, గుడ్ ట్రై, చాలా బాగా ఆడారు అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా గెలవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ద టీమ్స్. Thank you. ఓకే రైట్. సో మరి యాక్టివిటీ చేయడానికి నా టీం నుంచి ఒక అమ్మాయి రెడీగా ఉంది. సో లెట్ మీ ఇన్వైట్ హర్. కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. ఓకే, ఆల్రెడీ నితిన్ టీం నుంచి ఒక అమ్మాయి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి వచ్చేస్తుంది ఒక చాక్లెట్. ఓకే రైట్. సో ఎనీవేస్ మరి ఇద్దరు టీమ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇక లేట్ చేయకుండా ఫాస్ట్లీ విల్ స్టార్ట్ యాక్టివిటీ విత్ దిస్ గర్ల్. వాట్స్ యువర్ నేమ్? My name is Gayatri. ఓకే గాయత్రి, ఇప్పుడు నువ్వేం చేస్తావు నేను చెప్పాలి కదా. హౌ? ఓకే, ఇప్పుడు గాయత్రి నీకు ఒక టాస్క్ ఇస్తాం, ఓకేనా? సరే ఓకే, ఇప్పుడు గాయత్రి నువ్వు ఇంత క్యూట్ గా రెడీ అయ్యొచ్చావు కాబట్టి ఇప్పుడు నువ్వు డాన్స్ చేయాలి, ఓకేనా? ఒక్కదానివే చేస్తావా డాన్స్? My friend ఉంది. మీ ఫ్రెండ్ ఉందా? ఏది మీ ఫ్రెండ్ని పిలువు ఒకసారి. వాళ్ళ Okay. ఫ్రెండ్ మస్తు హైట్ ఉంది, చాలా హైట్ ఉంది, కనబడట్లే. ఓకే రైట్. ఒక చాక్లెట్ కి ఇంకొక చాక్లెట్ ఫ్రెండ్ ఉంటుంది, ఇంత పెద్ద ఐస్ క్రీమ్ ఫ్రెండ్ ఉండదు. మీ ఇద్దరు కూడా ఇప్పుడు డాన్స్ చేయాలి, ఓకేనా? ఓకే. మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే గమ్మున కూసోని ఆడే కుదురుగా నిల్సోని ఆడే సన్నగా నవ్విందే కుడికే గాయం చేసిందే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే. మగవాళ్ళు మస్తు చాలు, మగవాళ్ళు మస్తు చాలు, మగవాళ్ళు మస్తు చాలు, మస్కలు కొడతా ఉంటారే. నువ్వు ఎన్న పూస లెక్క కరిగితే అంతే సంగతే. సరి అంటూ ఓసారి సారీ అంటూ అంటే నువ్వు చేస్తే లైఫ్ అంతా పడుంటాడే. వచ్చిందే మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే జమ్మున కూసోని ఆడే కుదురుగా నిల్సోని ఆడే సన్నగా నవ్విందే కుడికే గాయం చేసిందే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే. ఓకే రైట్. సో మరి చూశారు కదా, చాలా చక్కగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ కి డాన్స్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కిడ్స్. నిజంగా చాలా చాలా బాగా చేశారు మీరు. రైట్, ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ విల్ మూవింగ్ ఆన్ టు నితిన్ టీమ్. హాయ్, హాయ్, నీ పేరు? వర్షిత. నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే బేసిక్గా మీ క్లాస్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. నువ్వు అబ్బాయి అనుకో, ఇంకొక అమ్మాయి ఉంది, ఇద్దరికి గొడవ అయింది బాగా. నువ్వు క్లవర్వి, బాగా చదువుతావు. సో ఎగ్జామ్ టైంలో ఆ అమ్మాయి నిన్ను చూపించు అని అంటే నువ్వు చూపించట్లే. అన్ని తెచ్చుకున్నారు కదా, ఎగ్జామ్ ప్యాడ్ పెన్ను. ఎస్ టీచర్. హాల్ టికెట్, హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ వచ్చినా? హాల్ టికెట్ వాళ్ళు లేట్ అయిపోతుంది, నాకు ఏం రాదు అసలుకి. పేపర్స్ తీసుకోండి. బావి నెట్లు అడగాలి వీడితో, అసలుకే గొడవ అయింది. చూపెట్టడు. రే చూపెట్టచ్చు కదరా. నేను చూపెట్టను. అరే ప్లీజ్ రా. టీచర్ ప్లీజ్ ఆస్కింగ్ మీ ఆన్సర్స్ టీచర్. ఆస్కింగ్ మై ఆస్కా. మొత్తం 50 మంది ఉన్నారు, మీ ఇద్దరిని చూసుకుంటూ కూర్చోవాలా నేను? అరే షో మీ రా ప్లీజ్. I won't show for you. అరే నాట్ స్టడీ రా, ఎస్టర్డే. Then why did you fight with me? ఎస్టర్డే సినిమా గేమ్ రా, ఐ ఓన్లీ వాచ్ మూవీ రా. Which movie you watch? I forgot to study రా, ప్లీజ్ రా, షో మీ రా.
మొన్న ఏదో గొడవ అయిందిరా, ఏదో కోపంలో అన్నాను రా. ఐఎమ్ సారీ రా, ప్లీజ్ చూపెట్టరా ప్లీజ్. ఏం రాదు, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మ్యామ్. ఐ వాంట్ షో ఫర్ యూ. అరే ప్లీజ్ రా చూపెట్టరా, ఎగ్జామ్ రా ఇది. No way, it is an exam. We should not show for you like that. మేడం హీస్ కాపింగ్. No teacher, check from Maya. అరే స్లిప్ స్లిప్, అరే స్లిప్ మేడం స్లిప్. ఏంటి స్లిప్స్ ఏంటయ్యి? No teacher, just now he has thrown. అరే ఒరే మీకు కాపీ కొట్టడం కూడా చేత కాదురా. నువ్వు ఈ రోజు ఎగ్జామ్ ఏంటి? సైన్స్ ఎగ్జామ్. నువ్వు తీసుకొచ్చింది సోషల్ రా. ఓకే రైట్. సో మరి మొత్తానికి నా టీం నుంచి కూడా చాలా యాక్టివ్గా చూపెట్టవారు దట్టి ఫెలో. I want show for you. Why did you fight with me? ఓర్ నేను ఇంకా అక్కడే ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ద టీమ్స్. ఓకే రైట్. సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ గేమ్లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే రింగ్ విత్ గ్లాస్. ఈ గేమ్ ఆడాలంటే మనకి కావాలి పార్టిసిపెంట్స్. బిఫోర్ దట్ వి నీడ్ ప్రాపర్టీస్. ఓకే రైట్. సో మరి మొత్తానికి రింగ్ విత్ గ్లాస్ గేమ్లోకి వచ్చేసాం కాబట్టి ఇక లేట్ చేయకుండా మనం అనుకున్నట్లుగా ప్రాపర్టీస్ అనుకున్నాం. ప్రాపర్టీస్ వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ మనకు కావాలి పార్టిసిపెంట్స్. అంటే నా టీం నుంచి ఇద్దరు. సో మరి ఫాస్ట్ గా నా టీం నుంచి ఈ గేమ్ ఆడటానికి 2 రింగ్స్ వచ్చేస్తున్నాయి. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. నా టీం నుంచి వచ్చేస్తున్నారు 2 గ్లాసెస్. ఈ గేమ్ ఫాస్ట్ గా నా టీం గర్ల్స్ ఆడదలుచుకుంటే సో నా టీం నుంచి ఇద్దరు ముందుగా వస్తారు. ఇద్దరు నుంచి ఫస్ట్ ఒక గర్ల్ పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఒక రింగ్ అనిపిస్తుంది కదా, ఆ రింగ్ లో ఉండి ఇక్కడ నీకు నెంబర్ ఆఫ్ రింగ్స్ ఉన్నాయి. ఒక రింగ్ తీసుకొని పడేదాకా విఎల్సీ కోన్లో వేయాలి. సో రింగ్ పడగానే పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ నీకు టబ్లో గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా, ఆ గ్లాసెస్ తీసుకొని ఇక్కడున్న టేబుల్ మీద వరుసగా పిరమిడ్ షేప్లో దాన్ని అరేంజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ గేమ్ నువ్వు ఆడతావు. ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక రింగ్ వేసి వచ్చి అరేంజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ నువ్వు వెళ్తావు. సేమ్ నువ్వు కూడా అలానే రింగ్ పడేదాకా విఎల్సీ కోన్లో వేస్తావు. సో ఒకవేళ రింగ్ పడితే మళ్ళీ నువ్వు కూడా పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడున్న టబ్లో గ్లాసెస్ తీసుకొని యాస్టిస్ ఆల్రెడీ ఈ అమ్మాయి ఫస్ట్ ఒక 6 అరేంజ్ చేస్తే తర్వాత స్టెప్ 5 నువ్వు అలా అరేంజ్ చేయాలి. సో ఇలా నీకు 2 మినిట్స్ అండ్ వాళ్ళకు కూడా 2 మినిట్స్. ఈ 2 మినిట్స్ టైంలో ఎవరు ఫాస్ట్గా పిరమిడ్ షేప్లో గ్లాసెస్ ఎక్కువ అరేంజ్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో క్లియర్గా అర్థమైపోయింది కాబట్టి ఇక లేట్ చేయకుండా ఫాస్ట్లీ విల్ స్టార్ట్ దిస్ గేమ్ విత్ స్వప్న టీమ్ గర్ల్స్. ఆర్ యు రెడీ గర్ల్స్? హియర్ వి గో. 3, 2, 1 స్టార్ట్. ఓకే రైట్. సో మరి మొత్తానికి స్వప్న టీమ్ గర్ల్స్ వాళ్ళ 2 మినిట్స్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ అరేంజ్ చేసిన గ్లాసెస్ ఎన్నో విల్ సీ. సో 1, 2, 3, 4, 5, 6, 14 in 2 minutes. సూపర్. ఓకే రింగ్ విత్ గ్లాస్ గేమ్ ఆడడానికి ఇప్పుడు నితిన్ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 మూవ్.
టీమ్ గర్ల్స్ కూడా ఈ గేమ్ని కంప్లీట్ చేసుకున్నారు. సో వాళ్ళు 2 minutesలో ఎన్ని అరేంజ్ చేశారో చూద్దాం. సో యాక్చువల్గా మా వాళ్ళు చాలానే చేశారు, అంటే 1 step 1 బాగానే పెట్టారు, కానీ ఫైనల్గా ఒక్క దెబ్బతో పడేశారు. సో మరి ఇక్కడ ఎన్ని అరేంజ్ చేశారో చూసేద్దాం. 1 2 3. ఓకే రైట్. సో మరి ఫైనల్గా ఈరోజు 2 minutes టైం ఇద్దరికి ఇచ్చాం, వీళ్ళకి 2 minutes అండ్ వాళ్ళకి 2 minutes. ఈ ఫైనల్ 2 minutesలో ఎవరు ఎక్కువ గ్లాసెస్ అరేంజ్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ వినర్స్ అని కూడా చెప్పుకున్నాం. సో ఈరోజు యాక్చువల్గా మా టీమ్ గర్ల్స్ 2 minutesలో 9 అరేంజ్ చేస్తే రింగ్ విత్ గ్లాస్ గేమ్ లో మా వాళ్ళు అరేంజ్ చేసిన గ్లాసెస్ 14. సో మరి ఫైనల్గా ఈరోజు రింగ్ విత్ గ్లాస్ గేమ్లో విన్నర్ స్వప్న టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. ఓకే మరి ఈ రోజు రింగ్ విత్ గ్లాస్ గేమ్ విన్నర్స్ స్వప్న టీమ్. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే మరి ఎప్పటికైనా కూడా ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మాట వినాల్సిందే. సో ఇప్పుడు మనం నితిన్ టీం వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఏం పనిష్మెంట్ ఇద్దామంటే డిఫరెంట్ గా ఉండాలన్నమాట. సో మీ అందరికి పెంగ్విన్ తెలుసా? పెంగ్విన్ పక్షి ఇలా ఇలా నడుస్తుంది కదా, అవునా? సో ఇప్పుడు నితిన్ టీం వాళ్ళకి వచ్చేసింది పనిష్మెంట్ టైం. వీళ్ళ 3 members కూడా పెంగ్విన్ పక్షి లాగా రౌండ్స్ వేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళని, ఓకేనా? ఓకే ఇప్పుడు నితిన్ టీం పనిష్మెంట్ తీసుకోవడానికి పెంగ్విన్ లాగా నిల్చొని ఉన్నారు. సో ఈ టైం 3 2 1 గో. ఓకే రైట్. సో ఎనీవేస్ సో ఫైనల్గా పనిష్మెంట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో మా వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో లేవు, నేను కూడా. సో అందుకే థ్యాంక్ యూ సో మచ్ బోత్ ద టీమ్స్. ఓకే రైట్. సో మరి యాక్టివిటీస్ టైం. సో మరి యాక్టివిటీస్ చేయాలంటే నా టీం నుంచి ఒకళ్ళు, ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ నా టీం నుంచి ఒక లవ్లీ గర్ల్ వచ్చేసింది. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. నా టీం నుంచి వచ్చేసింది ఒక రాక్ స్టార్. సో ప్లీజ్ లెట్స్ వెల్కమ్. సో 2 team girls వచ్చేసారు కాబట్టి ఇక లేట్ చేయకుండా విల్ స్టార్ట్ యాక్టివిటీ విత్ దిస్ గర్ల్. నీ పేరు? వర్ష. ఓకే వర్ష, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే నువ్వు ఒకళ్ళ కింద జీతం పనిచేస్తూ ఉంటావు. సో 1 year తర్వాత నీ జీతం గురించి నువ్వు వచ్చి డబ్బులు అడిగితే అన్ని దొంగ లెక్కలు చెప్పి ఏదో లెక్కలు చెప్పి నీ యజమాని నిన్ను బిస్కెట్ చేస్తాడు. అతను చాలా పిసినారి. అతన్ని ఎలా డీల్ చేస్తావు, అతనితో ఎలా గొడవ పడి డబ్బులు తీసుకుంటావు. ఓకేనా? స్టార్ట్. అయ్యగారు, నేను ఈ సంవత్సరం మొత్తం పనిచేసినా కానీ నాకు జీతం ఇంకా రాలేదు. నాకు జీతం ఎప్పుడు ఇస్తారు? ఇస్తా. జీతం ఇవ్వకుండా ఎక్కడికైనా వారిపోతానా? నీకు జీతం ఇవ్వడానికే నేను ఉంది. ఎప్పుడు ఇస్తారు? ఇస్తా. కూర్చో. నువ్వు సంవత్సరం అయింది కదా నీది? సంవత్సరం నుంచి నీకు భోజనం పెట్టేది నేనే, నీకు ఒక రూమ్ ఇచ్చి దాంట్లో కరెంటు బిల్ అవన్నీ పే చేసేది నేనే. ఇంకా నీకు జీతంలో కొన్ని లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కలు చూసి ఇస్తా. నీకు సంవత్సరానికి 20,000 అనుకున్నాం కదా, లెక్కలు చూద్దాం ఫస్ట్. ఇక్కడ ముందుగా అన్నం, భోజనం, రోజుకి నీకు 100 రూపాయలు భోజనం అంటే నెలకి ఎంత అయింది? నెలకి 3,000. నెలకి 3,000 అంటే నెలకి 3,000 కాబట్టి 3,000 ఇంటూ 12 నెలలు 36,000. ఇవన్నీ పక్కన పెడితే నీకు రూమ్ రెంటు నెలకి 500 రూపాయలు వేసుకో. అంటే 12 ఇంటూ 500 ఎంత? 6,000. 6,000 అంతేనా? 60. ఇప్పుడు ఎంత అయింది లెక్క మొత్తం? 36,000 ఇంటూ 60 ఎంత అయింది? 96. అలా అయిందా? రైట్. 96,000 అంటే నీకు ఇవ్వాల్సిన జీతం నేను ఎంత? 20,000. 20,000 అంటే 96,000 నుంచి 20,000 తీసేస్తే ఎంత? 70,000. 70,000 నువ్వే నాకు బాకీ. ఇంకా నువ్వు 3-4 సంవత్సరాలు నా కింద పని చేయాలి. వీడెక్కడ బాబు, నా డబ్బులు తీసుకొని నా దగ్గరనే పని చేసి అన్ని డబ్బులు అడుగుతున్నాడు. సరే ఇవన్నీ ముచ్చట్లు చెప్పగలే కానీ పని చేసుకోపో. నాకు డబ్బులు కావాలి అర్జెంట్లో. డబ్బులు ఎక్కడిది? నీకు లెక్కలు చెప్పాగా. నువ్వే నాకు 70,000 ఇవ్వాలా. ఇంకా 70,000 అంటే 3 నెలలు నా కింద పని చేయాలి నువ్వు. 3 సంవత్సరాలు, 3 నెలలు కాదు. నాకు ఇప్పుడు డబ్బులు బాగా అవసరం. డబ్బులు అవసరం అయితే నన్ను ఏం చేయమంటావు? పోరాయి, వీడి దగ్గర ఎవరు పని చేస్తారు? ఓకే రైట్. సో చాలా బాగా చేసావు నాన్న, టెన్షన్ ఏం లేదు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు మన లెక్కలు చెప్పేసరికి నిజంగానే డబ్బులు తేడానికి పోతుంది. నిజంగానే ఇంటికి పోయి డబ్బులు తెస్తావా? ఏంది తేపా కొద్దిగా ఎంతో కొంత. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ నా టీం నుంచి రెడీగా ఉంది. ఓకే హాయ్. వాట్స్ యువర్ నేమ్? రుచిత. నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఓకే రుచిత, నువ్వు ఒక మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తూ ఉంటావు, ఓకేనా? సో నీకు రోజు ఒక ఇంటికి రాగానే ఆమె నీ పైన చెత్త వేస్తూ ఉంటుంది. ఆమెకే నీకు గొడవ అన్నమాట.
ఓకేనా? ఓకే. ఓకే స్టార్ట్. చెత్తమ్మ చెత్త, ఓ చెత్త, వారం రోజుల చెత్త చాలా ఎక్కువైంది. అరే నా మీద ఇస్తున్నావేంటి? నీ మీద అయిపోతే ఎక్కడైనా ఖాళీ ఉందా? అక్కడ ఉంది కదా, మొత్తం చెత్తతో నిండిపోయింది. చెత్త తీసుకొని వచ్చిన కాబట్టి నీకు కళ్ళు కనబడతలేవు కావచ్చు, అక్కడ ఉంది చూడు ఒకసారి. ఎక్కడ ఒకసారి చూపివా? ఇగోది. ఏది కొంచెం జరుపు దాన్ని, కొంచెం జరిపి ఇంకొంచెం. నువ్వు కూడా నాతో రా, నేను కూడా నీకు నేర్పిస్తుంది. సరే కానీ పో, చెత్త తీసుకొని పో. సరే. ఓకే రైట్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ద టీమ్స్ అండ్ చాలా చక్కగా చేసినందుకు థ్యాంక్ యూ. ఓకే, క్రేజీ యాక్టివిటీని చాలా క్రేజీగా కంప్లీట్ చేసేసుకొని అండ్ నెక్స్ట్ మనం వచ్చేసాము సూపర్ గేమ్ లోకి. మరి ఆ గేమే రింగా రింగా. ఓకే, మరి ఆల్రెడీ రింగా రింగా గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి కాబట్టి మనకు కావాలి పార్టిసిపెంట్స్. నా టీం నుంచి 5 మెంబర్స్ అండ్ నితిన్ టీం నుంచి 5 మెంబర్స్. సో మరి ఫాస్ట్ గా నా టీం నుంచి 5 గర్ల్స్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. నా టీం నుంచి వచ్చేస్తున్నారు 5 మెంబర్స్ నేచురల్ గర్ల్స్. సో 2 టీమ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇక లేట్ చేయకుండా ఈ గేమ్ ఎలా ఆడాలో ఏంటో క్లియర్ గా చెప్పేస్తున్నాను. సో చూస్తున్నారు కదా ప్రాపర్టీ సింగిల్ రింగ్. సో మరి ఫాస్ట్ గా నా టీం నుంచి 5 గర్ల్స్ వస్తే 5 గర్ల్స్ ఒకరికొకరు 2 చేతులు ఇలా పట్టుకొని హ్యాండ్ స్ట్రెచ్ చేసి 5 గర్ల్స్ ఇలా ఒక రోలో నిల్చొని ఉంటారు. సో రింగ్ ఒక స్టార్టింగ్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తాం నీ దగ్గర నుంచి. సో లెఫ్ట్ హ్యాండ్కి రింగ్ వేయగానే నువ్వు ఇలా పాస్ ఆన్ చేసుకుంటూ ఆ కార్నర్ వరకు తీసుకొని రావాలి రింగ్ని. సో ఎవరు తక్కువ టైంలో ఈ గేమ్ని ఫినిష్ చేస్తే వాళ్ళే విన్నర్. సో క్లియర్గా అర్థం కావాలంటే మాక్ చేసి చూపిస్తే మీకు అర్థం అవుతుంది. సో మేము ఇద్దరం చేయడానికి రెడీగా ఉన్నాం, సో మీరు చూడండి. ఓకే రైట్, సో మరి మొత్తానికి రింగా ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్గా చూపెట్టడానికి వచ్చేసాం. హియర్ వి గో, 3, 2, 1 స్టార్ట్. ఓకే గర్ల్స్, సో చూశారు కదా గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్గా చూపించాం కాబట్టి సో మీరు ఎక్కడ హ్యాండ్స్ హోల్డ్ చేసుకునే ఉండాలి, వదిలేయద్దు. అండ్ హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసి ఉంచాలి. ఎక్కడైనా ఫోల్డ్ చేసినట్లు అనిపిస్తే మళ్ళీ గేమ్ స్టార్టింగ్ నుంచి ఆడాల్సి వస్తుంది. హియర్ వి గో. సో మరి ఫాస్ట్ ఈ గేమ్ ఆడటానికి నా టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ గో. ఓకే రైట్, సో మరి మొత్తానికి రింగా గేమ్ ఆడటానికి నా టీం నుంచి 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 స్టార్ట్. ఇప్పుడు నా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 మూవ్. సో మరి మొత్తానికి రింగా గేమ్ కూడా 2 టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. నిజంగా ఫుల్ 2 కాంపిటేటివ్ గేమ్స్ అని చెప్పుకోవాలి. ఒకరిని చూసి ఒకళ్ళు పోటీగా ఈ గేమ్స్ ఆడుతున్నారు. కానీ ఫైనల్గా విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నింగ్ ఎలా డిసైడ్ అవుతుందో ఆల్రెడీ చెప్పేశాను. ఎవరు తక్కువ టైంలో అండ్ ఫాస్ట్గా ఈ గేమ్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళే మన రింగా విన్నర్స్. విల్ స్టార్ట్ విత్ స్వప్న టీమ్ గర్ల్స్. ఓకే, మరి ఈ రోజు రింగా గేమ్ ని కంప్లీట్ చేసేసుకున్నారు నా టీమ్ మెంబర్స్ విత్ ఇన్ 1 minute 3 seconds. మీ గర్ల్స్ 1 minute 3 seconds లో కంప్లీట్ చేసుకుంటే ఈ రోజు రింగా గేమ్ ని మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 59 seconds. సో మరి ఫైనల్ గా ఈ రోజు విన్ అయినందుకు
ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మాట వినాలి. అంటే ఇప్పుడు పనిష్మెంట్ టైం గర్ల్స్. సో ఏ పనిష్మెంట్ ఇద్దాం? యాక్చువల్గా వీళ్ళని చూస్తుంటే నాకు ఏం గుర్తొచ్చిందో తెలుసా? ఇక్కడ నుంచి 5 అంటే వాళ్ళు 5, ఇక్కడ 6వ వ్యక్తి ఉంది. సో 6 కలిసి ఇలా అడుక్కుంటూ వెళ్ళి రావాలి. స్టాప్. వీళ్ళు అంటే భిక్షాటం చేసి ఏమేమి తీసుకొచ్చారో చూద్దాం ఫస్ట్. ఎనీవే మాకు ఒక న్యూ చున్నీ వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఒక వాచ్ వచ్చింది. ఒక వాచ్ నిజంగా చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ కీ చైన్ అంటే ట్రంక్ పెట్టదా? నో మా స్కూటీది. నెక్స్ట్ కన్నీళ్ళు తుడుచుకోవడానికి ఒక కర్చీఫ్, తుడుచుకోవడానికి ఇంకొక కర్చీఫ్. వాళ్ళు తుడుచుకొని వాడి మీకు ఇచ్చారు, మీరు తుడుచుకోవాలి. మీ పరిస్థితి అట్లుందనమాట. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ద టీమ్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. అలాగే గుడ్ ట్రై. థ్యాంక్ యూ. ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్. సో ప్లీజ్ లెట్స్ వెల్కమ్ దెమ్. సో గర్ల్స్ ఎలా అనిపించింది? రైట్. సో మరి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా మన మోస్ట్ ఫైనల్ గేమ్, ఆఖరి యుద్ధం మొదలైంది. సో మరి ఆ గేమే సై అంటే సై. రైట్. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి కావాలి పార్టిసిపెంట్స్. నా టీం నుంచి అలాగే స్వప్న టీం నుంచి. బిఫోర్ దాట్ విన్ ఇట్ ప్రాపర్టీ. ఓకే రైట్. సో మరి మనం అనుకున్నట్లుగా మన మోస్ట్ ఫైనల్ గేమ్ సై అంటే సైలోకి వచ్చాం. సో ప్రాపర్టీస్ అనుకున్నాం, ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ మనకి కావాలి పార్టిసిపెంట్స్. అంటే నా టీం నుంచి 5, నా టీం నుంచి 5. మరి నా టీం నుంచి సై అంటే సై అంటూ 5 గర్ల్స్ ముందుకు వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సై అంటే సై గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి 5 మెంబర్స్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి వచ్చేస్తున్నారు 5 మెంబర్స్ స్మైలీస్. 2 టీమ్ గర్ల్స్ వచ్చేసారు. అండ్ ప్రాపర్టీస్ రెడ్ కార్పెట్ అండ్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ అండ్ ఇక్కడ ఒక బ్లాక్ మ్యాట్. సో మరి ఫస్ట్ గా నా టీం నుంచి 5 గర్ల్స్ ముందుగా వస్తే 5 నుంచి ఒక గర్ల్ ఈ బ్లాక్ మ్యాట్ లో బోర్లా పడుకొని ఉంటుంది. ఎవరైతే మిగతా 4 ఉన్నారో ఆ 4 ఈ మ్యాట్ కి 4 కార్నర్స్ ఉన్నాయి. ఆ 4 కార్నర్స్ పక్కన ఇలా పట్టుకొని అమ్మాయిని లిఫ్ట్ చేస్తారు. సో లిఫ్ట్ చేసి రెడ్ కార్పెట్ మీదగా తీసుకెళ్తారు. అండ్ అప్పుడు పడుకోనున్న గర్ల్ తన 2 హ్యాండ్స్తో అక్కడ ఉన్న ప్రాపర్టీస్ని పిక్ చేసి మ్యాట్లో వేసుకోవాలి. ఇలా వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్తో రావాలి. సో క్లియర్గా అర్థమైపోయింది కదా? ఈ గేమ్లో ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ అని అనుకుంటున్నారు. అస్సలు కాదు నాన్న, ఇది ఫైనల్ గేమ్ కాబట్టి ఇప్పటిదాకా ఆడిన గేమ్స్ అన్ని టైమర్ మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి కొద్దిగా కిక్ కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి. కాబట్టి ఫైనల్ మోస్ట్ గేమ్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో ఫైనల్గా రివీల్ చేస్తారు. బిఫోర్ దాట్ ఈ గేమ్ ఆడటానికి ఎవరు ముందుగా వస్తున్నారు, మీరా వాళ్ళ? ఓకే కమాన్ గర్ల్స్. రైట్. సో మరి సై అంటే సై గేమ్ ఆడటానికి నా టీం నుంచి 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. మేక్ ఇట్ ఫాస్ట్ అండ్ ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేయండి. హ్యావ్ వి గో ఫ్రమ్ 3, 2, 1 స్టార్ట్.
సో మరి మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. విల్ స్టార్ట్ విత్ చాక్లెట్. 1 2 3 4 5 6 7 8 9 30, 31, 32, 33, 34, 49, 50, 51, 52, 53. So 53 chocolates. And next lemons. 1 2. Only 2 lemons. And final ga migulunavi smileys. 1 2 3. 3 smileys. Right, very good. And next ee game ఆడడానికి స్వప్న టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ లెట్స్ గో. ఈ గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3 2 1 మూవ్. కలెక్ట్ చేశారో చూద్దాం. విల్ స్టార్ట్ విత్ చాక్లెట్. 1 2 3 4 5 6 7 8 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 chocolates. And next lemons. 1 2 3 4 5 lemons. And next smileys. 1 2 3 4 smileys. ఓకే రైట్. సో మరి ఇద్దరు టీమ్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ స్కోర్స్ అనేవి ఎలా డిసైడ్ అవుతాయో we'll see. ఓకే, ఈ గేమ్ లో ఇద్దరు టీమ్స్ కూడా చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు. బట్ వాళ్ళు అనుకుంటున్నారు అండ్ మా వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారో మేమే విన్నర్స్ అని. ఆల్రెడీ ఇందాక చెప్పేసాం కదా, ఒక ట్విస్ట్ ఉంటుంది దీనికి, ఒక లక్ ఒక తిక్క ఉంటుంది. సో ఫస్ట్ ఈ గేమ్ ఆడింది ఎవరు? మీరు, అవునా? సో మీరు కలెక్ట్ చేసిన చాక్లెట్స్ 53. ఓకే, 53 చాక్లెట్స్ కి ఈ బాక్స్ లో 1 నుంచి 100 వరకు కాయిన్స్ ఉంటాయి. ఓకేనా? సో అందులో నుంచి మా వాళ్ళు ఒక నెంబర్ తీస్తే, ఎగ్జాంపుల్ ఒక 50 తీసారనుకోండి, 53 చాక్లెట్స్ ఇంటూ 50. అలాగా మీ స్కోర్ మా వాళ్ళు డిసైడ్ చేస్తే మా వాళ్ళ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకేనా? సో ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 53 చాక్లెట్స్ కి మా వాళ్ళు ఇచ్చిన స్కోర్ చూసేద్దాం. 69. నెక్స్ట్ లెమన్స్. ఎన్ని లెమన్స్? 2 లెమన్స్ కి మా వాళ్ళు ఇచ్చిన స్కోర్ 86. నెక్స్ట్ స్మైలీస్. స్మైలీస్. ఎన్ని స్మైలీస్? 3 స్మైలీస్. ఓకే, 3 స్మైలీస్ కి మా వాళ్ళు ఇచ్చిన స్కోర్ 39. రైట్. సో మరి మొత్తానికి మా టీమ్ గర్ల్స్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఇట్స్ టర్న్ ఆఫ్ స్వప్న టీమ్ గర్ల్స్. సో గర్ల్స్ మనకి ఇక్కడ 3 ప్రాపర్టీస్ చాక్లెట్స్, లెమన్స్, బాల్స్. ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం ఫస్ట్? చాక్లెట్స్. చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 45 చాక్లెట్స్ కి మా టీమ్ గర్ల్స్ ఇచ్చే స్కోర్ 52. అండ్ నెక్స్ట్ గర్ల్స్ లెమన్స్ ఎన్ని? 5 లెమన్స్ కి మరి మా టీమ్ గర్ల్స్ ఇచ్చే స్కోర్ 80. ఫైనల్ గా స్మైలీస్ ఎన్ని? 4. 88. రైట్. సో మరి ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఆఫ్టర్ క్యాలిక్యులేషన్స్ ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఫైనల్ గేమ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ స్వప్న టీమ్ గర్ల్స్. ఓకే, ఈ రోజు సై అంటే సై గేమ్ లో మా వాళ్ళు స్కోర్ చేసిన పాయింట్స్ 3092 పాయింట్స్. ఫైనల్ గేమ్ సై అంటే సైలో మా టీమ్ గర్ల్స్ చేసిన స్కోర్ 3946.
సో మరి ఫైనల్ గా ఈ రోజు మన సై విన్నర్స్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్. సో రైట్, ఈ రోజు విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. సో వీరిద్దరికి గిఫ్ట్స్ ప్రెజెంట్ చేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్. I would like to invite K. Ravikiran garu, Vice Principal of Ekshila Institutions. I would like to invite MD Baba garu, Admin in charge of Ekshila Group of Institutions. సో రైట్, మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా షో. సో మీకు ఎలా అనిపించింది సార్? హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్? జిల్ జిల్ జిగా అనే ఈ కార్యక్రమం ఈటీవీ ప్లస్ ద్వారా చేస్తున్నందుకు ఈటీవీ ప్లస్ సిబ్బంది అందరికీ కూడా ఏకశిల సిబిఎస్ఈ అండ్ స్టేట్ స్కూల్స్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు జిల్ జిల్ జిగా కార్యక్రమం ద్వారా మా పిల్లలందరూ కూడా భారతదేశం అంతా కూడా అన్ని చోట్లకి కనబడబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఈటీవీ ప్లస్, థ్యాంక్ యూ జిల్ జిల్ జిగా. ఈటీవీ ప్లస్ ఆధ్వర్యంలో జిల్ జిల్ జిగా ఈ ప్రోగ్రామ్ మన స్కూల్లో మన బ్రాంచ్లో కండక్ట్ చేసినందుకు ఈటీవీ ప్లస్ వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే రైట్, సో ఎనీవేస్ మన ఫైనల్ బ్యాటిల్ ఆఖరి యుద్ధం సై ఫినిష్ చేసుకున్నాం. విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. సో మరి ఫాస్ట్ గా ఈ రోజు రన్నర్స్ కి క్యాప్స్ అందజేయవలసిందిగా సార్ని కోరుతున్నాను. ఫైనల్ గేమ్ లో విన్నర్స్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్. సో రైట్, మరి మా టీమ్ గర్ల్స్ కూడా మెమెంటోస్ అందజేయాల్సిందిగా వైస్ ప్రిన్సిపల్ గారిని కోరుతున్నాను. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా ఏక్షిలా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇంత సక్సెస్ఫుల్ గా మనం కండక్ట్ చేసి జరుపుకున్నామంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ వైస్ ప్రిన్సిపల్ సార్ అండ్ అడ్మిన్ ఇన్ఛార్జ్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఎనీవేస్ మన ఫైనల్ బ్యాటిల్ ఇద్దరు పోటాపోటీగా తీసుకొని ఆడారు అండ్ విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఈ రోజు విన్నర్స్ ఆఫ్ దిస్ గేమ్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ అమ్మా. అండ్ గర్ల్స్ యూ టూ, మీరు కూడా విన్నర్స్ లెక్కే, ఎందుకంటే మీకు కూడా గిఫ్ట్స్ వచ్చాయి కదా. థ్యాంక్ యూ. ఓకే వ్యూయర్స్, చూశారు కదా, ఇది ఈ రోజు మన జైల్ జైల్ జిగా వరంగల్లోని ఏక్షిలా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇక్కడ ఉన్న పిల్లలు గర్ల్స్ నిజంగా ఫుల్ టు యాక్టివ్ గా, ఫుల్ టు జోష్ గా, ఫ్రమ్ ఫస్ట్ యాక్టివిటీ టు లాస్ట్ గేమ్ వరకు కూడా కాంపిటేటివ్ గా ఆడారు. కానీ ఫైనల్ గా విన్నర్స్ రన్నర్స్ పక్కన పెడితే ఈ రోజు గెలిచింది మీ స్కూల్ అండ్ మీ గర్ల్స్ అందరూ. సో రైట్, ఇలాంటి మరొక బ్యూటిఫుల్ స్కూల్ అండ్ మరికొంతమంది ఎలిస్టిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ మీ నితిన్, మీ స్వప్న, సైనింగ్ ఆఫ్. సీ యూ. బై గర్ల్స్.